హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు బాగున్నారని అనుకుంటున్నాను. 'బిగ్ బాస్' సీజన్ 8 వచ్చింది గదండీ! అందులో ఎవరెవరు ఎంట్రీ అవుతున్నారు? అంటే కొత్త కంటెస్టెంట్స్‌లు ఉన్నారు గదా! వాళ్ళలో ఎవరు ఈరోజు 'బిగ్ బాస్' హౌస్‌లోకి ఎంట్రీ అయ్యిర్రు? అది మనకు రేపు చూపిస్తారు. రేపు లైవ్ వస్తది గదా! 7:00 వస్తది గదా! ఆ 7:00లో మనకి రేపు ఎంట్రీ అయ్యేటోళ్ళు ఎవరెవరు అన్నది వాళ్ళ పేర్ల గురించి నేను ఈరోజు చెప్తాను. వాళ్ళ ఫోటోస్ ఆల్రెడీ షార్ట్ వీడియో చేశాను. అందులో లేని వాళ్ళు గూడా వచ్చిర్రు. నేను చేసిన దాంట్లో కొంతమంది రాని వాళ్ళు ఆళ్ళకి హౌస్‌లోకి ఎంట్రీ కాని వాళ్ళ ఫోటోలు గూడా వచ్చినాయి. కాకపోతే నేను ఇంకో కొత్త వీడియో చేసి కూడా చెప్తాను. దాని షార్ట్ వీడియో ఆళ్ళ ఫోటోస్‌తో సహా చెప్తాను. వాళ్ళ పేర్లు, వాళ్ళ ఫోటోస్, ఆళ్ళ ఎంట్రీ అయ్యే వాళ్ళ పేర్ల గురించి వాళ్ళ ఫోటోస్ కూడా ఏస్తాను షార్ట్ వీడియోలో. నెక్స్ట్ ఇప్పుడు మాత్రము వాళ్ళ పేర్లు మాత్రమే చెప్తున్నాను. నెక్స్ట్ ఇందులో వచ్చేసి ఫస్ట్ వచ్చేసి 'ఆదిత్య ఓం'. ఇతనొచ్చేసి హీరో 'లాయర్ లాయర్' మూవీ తీసినటువంటి హీరో 'ఆదిత్య ఓము'. ఇతను గూడా ఎంట్రీ అయిండు ఆల్రెడీ. ఇంటర్వ్యూ గూడా అయిపోయింది. ఎంట్రీ గూడా జరగడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి 'నిఖిల్'. ఇతను సీరియల్ నటుడు తెలుసు గదా మీకు. 'కిరాక్ బాయ్స్ కిరాక్ గర్ల్స్‌లలో' ఇతను కూడా పార్టిసిపేట్ జేషిండు. నెక్స్ట్ 'గోరింటాకు' సీరియల్ గావచ్చు ఇతను చేసిన సీరియల్. నాకు ఆ సీరియల్ గురించి ఐడియా లేదండి. తర్వాత 'యష్మిని గౌడ'. 'యష్మిని గౌడ' వచ్చేసి తను 'కృష్ణ ముకుంద మురారి' సీరియల్‌లో కృష్ణకి అపోజిట్ చేసినటువంటి అమ్మాయి. ఆ అమ్మాయి గూడా వస్తుంది. నెక్స్టు కృష్ణ పాత్ర ఇచ్చినటువంటి 'ప్రేరణ' గూడా వస్తుందండి. 'కిరాక్ బాయ్స్ కిరాక్ గర్ల్స్‌లో' చేసినటువంటి అమ్మాయి 'ప్రేరణ' గూడా వస్తున్నది. కొత్త పేరిది. నేనే చెప్తున్నా వినండి. 'ప్రేరణ' గూడా ఆల్రెడీ ఎంట్రీ అయింది గూడా. 'ప్రేరణ' గూడా వస్తుంది. అంటే ఆ సీరియల్‌లో చేసినటువంటి ఇద్దరు అమ్మాయిలు వస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి 'అభిరామ్ వర్మ' వస్తున్నాడు. ఆ 'అభిరామ్ వర్మ' అతని ఫోటో గూడా నేను షార్ట్ వీడియో చేసి షార్ట్ వీడియోలో ఫోటోలేస్తాను. వాళ్ళ పేర్లు, వాళ్ళ ఫోటోస్ గూడా ఏస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఆహ్, 'బెజవాడ బేబక్క' గూడా వస్తున్నది. తర్వాత 'నైనిక'. 'నైనిక' తర్వాతొచ్చేసి 'అభయ్ నవీన్', 'కిరాక్ సీత', తర్వాత 'విష్ణుప్రియ'. 'విష్ణుప్రియ' గూడా తెలుసు గదా! మీకందరికి ఆల్రెడీ ఫేమస్. ఆ పేరు విని విని ఉంటారు. ఆ 'విష్ణుప్రియ'. తర్వాత 'విస్మయశ్రీ'. నెక్స్ట్ వచ్చేసి 'నాగమణికంఠ'. ఇతను గూడా వస్తున్నాడు. 'ఆర్‌జే శేఖర్ భాష' అనంగానే నిన్న మొన్నటి దాకా యూట్యూబ్‌లో అతను బాగా వైరల్ అయిపోయిండు. మన 'రాజ్ తరుణ్' న్యూస్‌లో 'శేఖర్ భాష'. నెక్స్ట్ వచ్చేసి న్యూస్ రీడర్ అయినటువంటి 'కళ్యాణి'. రోజు న్యూస్ రీడర్‌గా వర్క్ చేస్తున్నటువంటి 'కళ్యాణి' గూడా వస్తున్నదండి. నెక్స్ట్ వచ్చేసి 'పబ్‌చిక్ బబ్లు'. నెక్స్ట్ 'సహాకర్ కృష్ణన్'. ఈ అమ్మాయి గూడా వస్తున్నది. దాని తర్వాత 'పవిత్ర'. వీళ్ళందరూ ఆల్రెడీ హౌస్‌లోకి ఎంటర్ అయినారు. ఈ హౌస్‌లోకి మళ్ళా దీని తర్వాత వైల్డ్ కార్డ్ ఎంట్రీ గూడా ఉంటది. అది ఇంతకు ముందుకు మన 5 వీక్స్ తర్వాత వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉండేది. కానీ ఇప్పుడు అంత దూరం లేదు. 5 వీక్స్ గాదు. ఇప్పుడు 2 వీక్స్ తర్వాతనే వైల్డ్ కార్డ్ ఎంట్రీ అనేది జరగబోతున్నది. అందులో మీరు కొంతమంది ఇప్పుడు మొన్నటిదాకా ఈమొస్తదా? ఈమె రాదట్టుంది, ఈమొస్తదని జెప్పేసి మీరు అనుకున్నటువంటి పేర్లలో ఒక పేరు 'తేజస్విని గౌడ'. మన 'అమర్‌దీప్' వైఫ్ 'తేజస్విని గౌడ' గూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీగా రాబోతున్నది. 100% ఆ అమ్మాయి వచ్చే అవకాశాలున్నది. వస్తుంది గూడా. అది 2 వీక్స్ తర్వాతనే వైల్డ్ కార్డ్ ఎంట్రీ అనేది పెట్టబోతున్నారు ఈ సీజన్‌లో. 2 వీక్స్ తర్వాత వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంటది. ఆ 2 వీక్స్ తర్వాత ఉన్నటువంటి వైల్డ్ కార్డ్ ఎంట్రీలో 'తేజస్విని గౌడ', తర్వాత 'రీతు చౌదరి' ఇప్పుడు ఎంట్రీ అవ్వట్లేదు. తను కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్ వల్ల ఇప్పుడు హౌస్‌లోకి ఎంట్రీ అవ్వట్లేదు. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఆ అమ్మాయి గూడా ఎంట్రీ అవుతుంది. తర్వాత 'శోభా శెట్టి'. అంతకుముందు సీజన్ 7లో చేసినటువంటి 'శోభా శెట్టి' గూడా ఈ సీజన్‌లో ఎంట్రీ కాబోతుంది అని 99% ఆ అమ్మాయికి గూడా కాల్స్ వచ్చినాయి. అంటే ఇంటర్వ్యూ గూడా జరుగుతది అని అన్నారంట. మరి తెలీదు. 99% ఆ అమ్మాయి వచ్చే అవకాశాలు గూడా ఉన్నాయి. నెక్స్ట్ ఈ సీజన్‌లో ఇంకోటేంటిదంటే ట్విస్టు 5 వీక్స్ తర్వాత గూడా మళ్ళీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ అనేది గూడా జరగబోతుంది. ఆ వైల్డ్ కార్డ్ ఎంట్రీలో ఎవరొస్తున్నారంటే మీరందరూ ఊహించినటువంటి వ్యక్తి, ఊహించినటువంటి కాదు. ఊహించినటువంటి వ్యక్తి అయినటువంటి అవినాష్. అవినాష్ ఉన్నాడు గదా! అవినాష్ సీజన్ 4లో అనుకుంటా అవినాష్ వచ్చింది. ఆ అవినాష్ ఇప్పుడు ఫిఫ్త్ వీక్‌లో రాబోతున్నాడు. అతను వచ్చిన తర్వాత ఒక 5 వీక్స్ దాకా ఉంటాడు గావచ్చు తెలీదు. ఫిఫ్త్ వీక్‌లో వచ్చేసి 5 వీక్స్ తర్వాత ఎళ్ళిపోతాడేమో తెలీదు. కామెడీ కోసం అతన్ని తీసుకోవడం జరుగుతుంది. అవినాష్ కంపల్సరీ 100% అవినాష్ ఇంటర్వ్యూ అయిపోయింది. ఆల్రెడీ అవినాష్ వస్తున్నాడు గూడా. నెక్స్ట్ ఇప్పుడు రాని వాళ్ళు చాలామందున్నారు. మనం అనుకున్నాం చాలా మంది పేర్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి గదా! అందులో చాలా మంది రావడం లేదు. వచ్చేసి 'అంజలి పావని'. 'అంజలి పావని' గూడా ఆ అమ్మాయి గూడా రావడం లేదు. పర్సనల్ ప్రాబ్లమ్ వల్ల ఆ అమ్మాయి రావడం లేదు. నెక్స్ట్ వచ్చేసి కయ్యూమ్ అలీ. అలీ గారి తమ్ముడున్నాడు గదా! కయ్యూమ్ అలీ. అతను గూడా రావడం లేదు. నెక్స్ట్ వచ్చేసి 'కిరాక్ ఆర్‌పీ' కూడా రావడం లేదు. అతని పేరు గూడా చాలా 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 'బిగ్ బాస్' సీజన్ 8 స్టార్ట్ కాకముందుకే అతని పేరు బాగా వినిపించింది. అతను గూడా రావడం లేదు. ఆహ్, ఇంకోటి 'రీతు చౌదరి'. 'రీతు చౌదరి' మాత్రం ఇప్పుడు ఎంటర్ అవ్వట్లేదు. వైల్డ్ కార్డ్ ఎంట్రీలో మాత్రం 'రీతు చౌదరి' ఎంటర్ అయితదన్నట్టు. ఇది వీళ్ళ ఈ యొక్క వివరాలు. మనకి ఈ ఛానెల్‌లో ఇప్పటి నుండి అంటే రేపటి నుండి మళ్ళీ 'బిగ్ బాస్' 8 స్టార్ట్ అయితది గదా! రివ్యూస్ గూడా కంపల్సరీ పెడతాను. కంపల్సరీ నా రివ్యూస్‌ని ఆదరించండి.
ప్లీజ్ దయచేసి నా వీడియోస్ కనుక నచ్చాయి అనుకోండి, మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీళ్ళ ఫోటోలతో సహా మాత్రం షార్ట్ వీడియో పెడతాను, అక్కడ చూడండి.